నలంద యూనివర్సిటీకి సంబంధించి చరిత్ర ఏం చెప్తుందో ఒకసారి చూడాలి. నలంద అనే పేరు నా ఆలం ద అంటే అన్స్టాపబుల్ ఫ్లో ఆఫ్ నాలెడ్జ్, నిరంతరం విజ్ఞానం అనేది ప్రజలకు అందుతూనే ఉండాలనే అంశంతో ప్రాచీనమైన అతి పెద్ద రెసిడెన్షియల్, అక్కడికే అందరూ వచ్చి చదువుకునే ఇన్స్టిట్యూషన్ అనమాట నలంద. అంతేకాదు సెకండ్ ఓల్డెస్ట్ యూనివర్సిటీ ఇన్ ద వరల్డ్ అంటుంటారు. మొదటిది తక్షశిల, రెండోది నలంద అంటుంటారు. బుద్ధిస్ట్ సెంటర్ అనమాట ఇది. బేసికల్ గా బౌద్ధ మతం, బౌద్ధ భిక్షులు చాలా మంది ఇక్కడికి వస్తారు. యూనివర్సిటీ అన్ని సబ్జెక్టులు బోధిస్తారు అక్కడ. మ్యాథ్స్, ఆర్కిటెక్చర్, గ్రామర్, ఆస్ట్రానమీ, ఇంకా చాలా బోధిస్తారు. కానీ బేసికల్ ఇది బౌద్ధ భిక్షులు ఎక్కువ మంది వస్తుంటారు. హుయెన్ సాంగ్, ఇత్సింగ్ లాంటి వాళ్ళు దీన్ని విజిట్ చేశారు, ఇక్కడ చదువుకున్నారని. హుయెన్ సాంగ్ కథనం ప్రకారం ఒకప్పుడు 10,000 మంది మాంగ్స్, బౌద్ధ భిక్షువులు, 2,000 మంది టీచర్స్ నలందలో ఉండేవాళ్ళంట. అంతేకాదు నలంద యూనివర్సిటీకి సంబంధించి హర్షవర్ధన, తర్వాత పాల ఎంపైర్, వీళ్ళందరూ కూడా యూనివర్సిటీని బాగా పెంపొందించారంట, బాగా యూనివర్సిటీకి సపోర్ట్ చేశారంట. హర్షవర్ధన, నాగార్జున, వాసుబంధు వీళ్ళందరూ అక్కడ చదువుకున్నారంట. ఫేమస్ మ్యాథమెటిషియన్ అండ్ ఆస్ట్రానమర్ ఆర్యభట్ట అక్కడ హెడ్ గా వ్యవహరించేవాళ్ళంట కొంతకాలం పాటు.